నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నల్గొండ బహిరంగ సభకు సొంత పార్టీకి చెందిన మునుగోడు బలమైన నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు రాజగోపాల్ రెడ్డి సీఎం సభకు ఎందుకు రాలేదు? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి సభల్లో ఆయన ఎందుకు కనిపించడం లేదు? కాంగ్రెస్ అధిష్టానంపై ఆయనకున్న అసంతృప్తి ఏంటి? రాజగోపాల్ రెడ్డి తదుపరి అడుగు ఎటువైపు పడబోతోంది? ఈ రోజు మన వీడియోలో నల్గొండ పాలిటిక్స్ లో జరుగుతున్న అసలు కథేంటో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేందుకు, ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. కానీ అందరి కళ్ళు ఒకే ఒక్కరి కోసం వెతికాయి. ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సభ ప్రారంభం నుంచి ముగిసే వరకు రాజగోపాల్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఇది కేవలం ఏదో చిన్న కారణం వల్ల జరిగింది కాదు. దీని వెనక పెద్ద రాజకీయ వ్యూహం, అలాగే తీవ్ర అసంతృప్తి దాగి ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన ఏ ఒక్క అధికారిక లేదా పార్టీ బహిరంగ సభకు కూడా రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. 1-2 సార్లంటే ఏదో వ్యక్తిగత కారణాలు అనుకోవచ్చు. కానీ వరుసగా ప్రతి సభకు ఆయన దూరం కావడం వెనక బలమైన కారణాలున్నాయి. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా రేవంత్ రెడ్డి సభలకు హాజరవుతుంటే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం సభలకు ముఖం చాటేయడం పార్టీ శ్రేణుల్లో సైతం పెద్ద చర్చకు దారితీసింది. అయితే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణం ఏంటి అంటే, రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడమే ఆయన తీవ్ర ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ కూడా ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. సీనియర్ అయిన తనకు కేబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆయన ఆశించినా పార్టీ మాత్రం పదవి ఇవ్వకుండా పక్కకు పెడుతోంది. ఈ అన్యాయంపైనే రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ నిరసనను వ్యక్తం చేయడానికే సీఎం సభను బహిష్కరించారని ఇటు రాజకీయ విశ్లేషకులు, అటు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి కేవలం రాజగోపాల్ రెడ్డితోనే ఆగలేదు. ఆయన అనుచరులు, మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల్లో సైతం లావాలాగా పేలింది. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ సభకు రాకముందే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. సభలో సీఎంకు వ్యతిరేకంగా లేదా ప్లకార్డులతో నిరసన తెలిపే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సభకు ముందే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అనుచరులను, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులతో ఉమ్మడి జిల్లాలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజగోపాల్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ మారడం, మళ్లీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనే తనకు ప్రాధాన్యత దక్కడం లేదనే భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాష్ట్ర నాయకత్వం కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందా, లేక నష్ట నివారణ చర్యలు చేపడుతుందన్న దానిపై కూడా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే: రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? భవిష్యత్తులో ఆయన ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? మంత్రి పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతారా, లేక తన రాజకీయ ప్రయాణాన్ని వేరే దారిలోకి మళ్లిస్తారా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నల్గొండ పాలిటిక్స్ లో రేగిన ఈ చిచ్చు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.